వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డైలీ టెస్ట్ 3 మ్యాథమెటిక్స్ ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించిన విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనే భావనతో డైలీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డైలీ టెస్ట్ 3 చెప్పుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక సంఖ్య యొక్క 2/3 విలువలో 3/4 వంతు 7820 అయినా ఆ సంఖ్య యొక్క 1/4 విలువలో 3/5 వంతు ఎంత అన్నాడు. చూడటానికి చాలా పెద్దగా ఉంది, అమ్మో ఇదేంత అని చెప్పేసి మనకి కొంచెం భయంగా ఉంటుంది, కానీ చాలా ఈజీగా చేసి చూడండి. ఒక సంఖ్య తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఒక సంఖ్య యొక్క 2/3 2/3 విలువలో 3/4 వంతు 7820 అయినా, ఇది చూడండి వాడు ఇచ్చేటువంటి లెక్కగా ఆన్సర్ ఇది అయినా ఆ సంఖ్యకి ఏంటో మనం తర్వాత కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అటు తీసుకెళ్ళిపోదాం. దేనిపై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7820 ఇంటూ ఇది అటు వెళ్తే ఏమవుద్ది 3/2 తిరగబడుతుంది అనమాట. ఇక్కడ 4/3. ఓకేనా, 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ అయిపోయింది. ఇంకెంత వచ్చింది ఇక్కడ చూడండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 4 2 16 14 10 15640. ఎక్స్ విలువ ఆ సంఖ్య 15640 వచ్చింది. అయితే ఏమన్నాడు, ఆ సంఖ్య యొక్క 1/4 విలువలో 3/5 వంతు ఎంత అన్నాడు. ఆ సంఖ్య 15640 ఆ సంఖ్య యొక్క 1/4 విలువలో 3/5 వంతు అది ఇచ్చినాడు 3/5. ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మనం దీంట్లో చూడండి, దీంట్లో 5 ఎక్కం దీంట్లో క్యాన్సిల్ చేద్దాం. 5 3 15. ఓకే, 5 1 5. ఓకే, 5 2 10 5 8 40. ఇప్పుడు 4 ఎక్కం 4 7 28 4 7 28 పోతే 3 మిగులుద్ది 3 2 4 8 32 4 2 8. ఓకే, 782 ఇంటూ 3 చేసే 3 2 6 8 3 24 7 3 21 22 23 అంటే 2346. ఇది మనకు అడిగింది. వంతు ఎంత అంటే 2346. ఎక్కడ చూడండి ఆప్షన్లో ఎక్కడ ఉంది 2346. ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చేయొచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం 6, 9, 12లచే భాగించగా ప్రతిసారి శేషము 3 వచ్చే 3 అంకెల గరిష్ట సంఖ్య ఏది అంటే ఏంటి చూడండి. ఇక్కడ అంటే 3 అంకెల గరిష్ట సంఖ్య అంటే గుర్తుపెట్టుకోండి, మనకి 3 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల్లో పెద్ద సంఖ్య 999 999. 3 అంకెల పెద్ద సంఖ్య గరిష్ట అంటే పెద్ద సంఖ్య ఎంత అంటే ఇదిగోండి, మ్యాక్సిమం 3 డిజిట్ నెంబర్ అంటే 999. అయితే ఏమంటాడు, నేను 3 అంకెల పెద్ద సంఖ్య తీసుకొని 6తో కానీ 9తో కానీ 12తో కానీ భాగిస్తే నాకు శేషము 3 రావాలి 3. ఇప్పుడు నేను దీన్ని ఈ 6తో భాగిస్తే నాకు శేషము అంటే రిమైండర్ 3 రావాలి అంటాడు. అది ఎలా కనుక్కోవాలో చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, వాడు 3 నెంబర్లు ఇచ్చాడు. ఈ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం చేయాలి. 6 9 12 యొక్క ఎల్సిఎం అంటే కసాగు ఎంత దీంట్లో అన్నిట్లోనూ 3 టేబుల్ పోద్ది. 3 అయిపో 3 2 6 3 3 9 3 4 12. ఇక్కడ 2 టేబుల్ చూడండి, 2 1 2 ఈ 3 అలాగే ఉంటుంది. 2 2 4 కసాగు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 36. 3 2 6 6 1 6 6 3 18 18 2 36. సో మనకి ఎల్సిఎం 36 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దీంట్లో మనకి ఈ 999ని ఈ యొక్క 36తో భాగాహారం చేయండి. భాగాహారం చేయగా వచ్చినటువంటి శేషం ఉంటుంది. ఆ శేషాన్ని మనం తీసివేయాలి. చూడండి, ఇక్కడ 36 ఎన్నిసార్లు పోద్ది అంటే ఇక్కడ 36 రెళ్ళు
72. ఓకే, 72 పోతే ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 9 దింపుకుందాం. ఎన్నిసార్లు వేద్దామంటే 7 టైమ్స్ వేయండి ఈసారి. 7 7 42, 4 ఇక్కడ ఉంటుంది అవునా. 7 3 21 25. చూడండి ఇక్కడ 27 వచ్చింది శేషము 27 రాకూడదు. ఎంత రావాలి? నువ్వు దేంతో భాగించినా, ఈ మూడిట్లో దేంతో భాగించినా కానీ శేషం 3 రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కావలసిన సంఖ్య చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను మీకు. ఇదిగోండి, మనకు కావలసిన సంఖ్య ఏంటంటే ఈ 999లో నుంచి ఈ 27 తీసివేయండి. 997లో నుంచి 27 తీసివేస్తే చూడండి 27 ఇక్కడ పెట్టుకొని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2, ఇక్కడ 7 9, మళ్ళీ +3 యాడ్ చేయండి. దీనికి ఎంత వచ్చింది చూడండి, 975. ఇది ఆన్సర్ 975. ఆన్సర్ ఆప్షన్ బి. ఇది కరెక్టా కాదా? 975 అనేది కరెక్టా కాదా ఎలా తెలిసిందంటే మనకి చూడండి, ఇప్పుడు 975 తీసుకొని నేను ఈ 6తో 6తో భాగాహారం చేస్తే, డివిజన్ చేస్తే నాకు శేషం ఎంత రావాలి? 3 రావాలి. శేషం 3 రావాలి కదా. చూడండి 6 1 6. ఓకే, ఇక్కడ తీసివేస్తే 3 7, 6 6 36, 1 5 తిప్పుకున్నాం, 6 2 12 పోతే 3. చూడండి ఇక 3 వచ్చేసింది మనకి. శేషము 3 వస్తే మనం చేసింది కరెక్ట్. శేషం 3 వచ్చింది కదా. అలాగే నువ్వు 9తో చేసినా 3 వచ్చింది. అలాగే 12వ ఏకంతో చేసినా కానీ 3నే వస్తుంది. ఎందుకని? ఇక్కడ 999లో నుంచి వచ్చిన శేషం 27 తీసివేసి మనకి రావలసినటువంటి శేషం ఎంత రావాలి? 3 రావాలి. ఆ 3ని యాడ్ చేసుకుంటే సరిపోయింది. అలా కాకుండా నిశ్శేషంగా భాగించేవాడే, అంటే శేషం 0 వచ్చింది అన్నాడు అనుకో, ఇది ఆన్సర్ 972. కాబట్టి మనకేమన్నాడు? శేషము 3 రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 975. సో ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా 1,60,000. అది వరుసగా 3 సంవత్సరాలలో 3%, 5%, మళ్ళీ 5% చొప్పున పెరిగిన ప్రస్తుతము ఆ పట్టణం యొక్క జనాభా ఎంత? చూడండి ఒకసారి జాగ్రత్తగా, సింపుల్ షార్ట్కట్ మెథడ్ ఏంటంటే చూడండి, 3 సంవత్సరాల క్రితం 1,60,000 జనాభా అయితే 3 సంవత్సరాల క్రితం కదా. మొదటి సంవత్సరం 3 సంవత్సరాల్లో 3% పెరిగింది అంటే 103. 3% పెరిగింది అంటే 100కి 3% పెరిగింది కాబట్టి 103/100. రెండవ సంవత్సరం 5% పెరిగింది అంటే 105/100. మూడవ సంవత్సరం కూడా 5% పెరిగింది. ఇదే ఇంక లెక్క. 3 సంవత్సరాల తరువాత అని ప్రస్తుతము ఆ పట్టణ జనాభా ఎంత అంటే ఇది. 3 సంవత్సరాల క్రితం 1,60,000 రూపాయలు 60,000 జనాభా అయితే మొదటి సంవత్సరం 3%, రెండవ సంవత్సరం 5%, మూడవ సంవత్సరం 5% పెరిగింది. పెరగగా ప్రస్తుతం జనాభా అంటే ఇదే క్యాన్సిలేషన్ చేసేయండి. చూడండి 4 zeros క్యాన్సిలేషన్ చేయండి. ఓకే, ఇక్కడ 5 టేబుల్ 5 2 10 0. ఓకే, 5 2 5 1 5 1 5 4 20 5 2 1 4 1 4 4 16. సో చూడండి 4 × 103 × 21 × 21 అంటే ప్రస్తుతము అంటే 3 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతము ఎంతంటే మనకి చూడండి మొత్తం మనం ఇంటూ చేసుకుంటే 1,81,692. 1,81,692 జనాభా ప్రస్తుతము అంటే 3 సంవత్సరాల క్రితం ఎంత ఉంటే 3 సంవత్సరాల తరువాత అంటే ప్రస్తుతం అని అర్థం. అంటే ప్రస్తుతము 1,81,692 అంటే ఎంత? ఆప్షన్లో చూడండి 1,81,000 అంటే ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లంలో 40 లీటర్ల పాలు మరియు నీళ్ల మిశ్రమంలో, అంటే పాలు నీళ్లు కలిపి ఉన్నటువంటి, అంటే కొన్ని పాలలో నీళ్లు పోసారు, మిశ్రమంలో 25% నీరు ఉన్నది.
25% నీరు ఉన్నది అంటే 75% పాలు ఉంది. అయితే ఏం చేశాడు, ఆ మిశ్రమానికి 10 లీటర్ల నీళ్ళు కలిపేశారు. అంటే 40 లీటర్లు ఉన్నటువంటి మిశ్రమంలో పాలు నీళ్ళ పొడలో అనుకోండి ఇంకొక 10 లీటర్ల నీళ్లు తెచ్చి కలిపాడు. కలిపితే కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమంలో పాల శాతము ఎంత? యాక్చువల్గా ఇప్పుడు పాల శాతం ఎంత? 70%. కానీ ఇంకొక 10 లీటర్ల నీళ్ళు పోసేసరిగా పలసగా అయిపోయినాయి. అప్పుడు పాల శాతము ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఈజీ అనమాట. ఈజీ పద్ధతి ఏంటంటే 40 లీటర్లు ఉన్నాయి మొత్తం. ఈ 40 లీటర్లని విడగొడుతున్నా చూడండి. 40 లీటర్లు ఇక్కడ ఇది పాలు, ఇది నీళ్ళు, వాటర్. నీరు శాతం ఎంత అన్నాడు? 25%. 25% నీళ్ళు అయితే పాల శాతం 75%. ఓకే, తెలిసిపోయింది కదా. ఇంకా అంటే ఏంటి? 40 లీటర్లలో 25% అంటే చూడండి, ఇదిగోండి 40 లీటర్లలో 25% అంటే 25/100. 0 0 క్యాన్సిల్. 5 1 5 2 5 5 20, 2 1 2 సార్లు 10 లీటర్లు. అంటే ఇక్కడ ఇది 10 లీటర్లు అయితే ఇది 30 లీటర్లు. సరిపోయిందా? చూడండి ఒకసారి, మొత్తం 40 లీటర్లు కదా. 40 లీటర్లలో 25% అంటే 10 లీటర్లు. 40 లీటర్లలో 75% అంటే 30 లీటర్లు. ఓకే, ఈ రెండు కలిపితే 40. కానీ దీంట్లో ఏం చేశాడు? 10 లీటర్ల నీరు కలిపారు. 10 లీటర్ల నీరు కలిపితే ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 30, 40, 50 అయింది. మొత్తం 50 లీటర్లు అయింది. మొత్తం 50 లీటర్లలో నీరు 20 లీటర్లు, పాలు 30 లీటర్లే. ఇప్పుడు పాల శాతము అడిగాడు. చూడండి, పాల శాతము ఈజ్ ఈక్వల్ టు పాలు ఎంత? 30 లీటర్లు డివైడెడ్ బై మొత్తము లీటర్లు 50 ఇంటూ 100. ఇది పాల శాతం అంటే. చూడండి, 0 0 క్యాన్సిల్. 5 1 5 2 10 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 60%. కొత్తగా 10 లీటర్ల నీరు కలిపిన తర్వాత పాల యొక్క శాతము 60%. 60% అంటే ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఆప్షన్ ఏ. చూడండి నెక్స్ట్ 5th ప్రాబ్లంలో కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం కొంతకాలములో 5/4 వంతు మొత్తముగా అగును. 5/4 వంతు మొత్తంగా అగును. కాలము మరియు వడ్డీ రేటు సమానమైన, కాలము మరియు వడ్డీ రేటు సమానమైన వడ్డీ రేటు ఎంత? చూడండి, షార్ట్కట్ మెథడ్ మనం చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏంటో 5/4 అని ఇచ్చాడు. ఓకే, 5/4లో 5/4 వంతు మొత్తముగా అంటే చూడండి, ఇక్కడ 5 అనగా మొత్తము అంటే ఏ, 4 అనగా అసలు అంటే పి, ప్రిన్సిపల్. వడ్డీ ఎంత అంటే 5 - 4 దట్ ఈజ్ ఈక్వల్ 1. దట్ ఈజ్ ఈక్వల్ వడ్డీ. ఇది ఐ, ఇదేమో ఏ, ఇదేమో పి, ఇదేమో ఐ. ఇది సో మనకి ఇచ్చినటువంటి 4/5లోనే మొత్తము అసలు వడ్డీ కూడా ఉంది. ఇప్పుడు ఏమంటాడు ఆయన? కాలము మరియు వడ్డీ రేట్లు సమానము. అది చూడండి, కాలము ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు. ఇది మనకి ఇచ్చింది. మనకు కనుక్కోవాల్సిన వడ్డీ రేటు కాబట్టి 2 కూడా 6 అని తీసుకుందాం. 2 సమానం కదా, 2 సమానం కాబట్టి 6 అని తీసుకుందాం. ఇది R ఈజ్ ఈక్వల్ టు ఆర్. అయితే మనకు తెలిసింది ఏంటంటే I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే PTR/100. I ఈజ్ ఈక్వల్ PTR/100. I అంటే మనకి ఇదిగోండి 1 దట్ ఈజ్ ఈక్వల్ P అంటే అసలు 4, ఇదిగోండి P 4. T అంటే కూడా R అంటే R, దట్ ఈజ్ బై 100. ఓకే, 4 ఎక్కం దీంట్లో 4 2 8 4 5 20. ఈ 25 తీసుకొచ్చేస్తే R² ఈజ్ ఈక్వల్ టు 25. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు 25 రూట్, దట్ ఈజ్ ఈక్వల్ 5%. సో R ఈజ్ ఈక్వల్ టు 5%. R అంటే ఏంటి? వడ్డీ రేటు. ఒకవేళ కాలం కావాలనుకోండి, కాలము 5 సంవత్సరాలు. కాలము వడ్డీ సమానం కాబట్టి 5 సంవత్సరాల కాలము, వడ్డీ రేట్ అయితే 5%. 5% అంటే ఆప్షన్
డి. సో ఆన్సర్ ఈజ్ డి. సిక్స్త్ ప్రాబ్లం చూడండి. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5, C/D ఈజ్ ఈక్వల్ టు 1:2 అయినా A/B/C వాల్యూ ఎంత, విలువ ఎంత అని చూడండి. ఇది షార్ట్ కట్ మెథడ్లో చాలా ఈజీగా చేసేయచ్చు. షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయొచ్చో ఈజీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం రాసుకోండి. రాసుకునేటప్పుడు A/B/C/D అని రాయండి. ఓకే, ఇలా రాసిన తర్వాత మనకి ఏమి ఇచ్చాడు, A/B వాల్యూ ఎంతో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2:3. 2 ఇక్కడ రాయండి, B కింద 3 రాయండి. ఓకే, సెకండ్ ఏమి ఇచ్చాడు, B/C, B కింద 4 రాయండి. B కింద ఇక్కడ 4:C అంటే 5 వేయండి. ఓకే, C/D, C కింద 1 రాయండి, D కింద 2 రాయండి. ఓకే, 1:2, 4:5 అంటే ఏంటి, A/B, B/C, C/D దేని కింద అది రాసాము. రాసిన తర్వాత మనకి గుర్తుపెట్టుకోండి, ఈ 3 కలిపితే A ఇంటూ చేయాలి 3 నెంబర్స్, అది A. B అంటే చూడండి, ఇది షార్ట్ కట్ మెథడ్. B, ఈ 3 కలిపి B, ఈ 3 కలిపి C, ఈ 3 కలిపి D. చూడండి ఒకసారి ఇంకా రాస్తా, ఇది A, ఇది B, ఇది C, ఇది D. చూడండి ఎలా రాసుకోవాలి. ఇదిగోండి A, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ A/2, A అంటే ఇక్కడ 2 ఇంటూ, చూడండి 2 ఇంటూ 4 ఇంటూ 1, ఇది A అంటే ఈ మొత్తం ఈ 3 నెంబర్స్ ఇంటూ చేయాలి. 2 ఇంటూ 4 ఇంటూ 1 A అయిపోయింది. ఈజ్2 B. చూడండి B అంటే ఏ 3 నెంబర్స్ అంటే ఇదిగోండి 3, 4, 1 ఇదిగోండి ఇది. చూడండి 3 ఇంటూ 4 ఇంటూ 1. తర్వాత C అంటే ఈజ్2C. C అంటే ఈ 3 నెంబర్స్ 3 ఇంటూ 5 ఇంటూ 1 షార్ట్ కట్ మెథడ్, 3 ఇంటూ 5 ఇంటూ 1. అలాగే D అంటే ఏంటి, చూడండి ఈ 3 నెంబర్స్. చూడండి ఏముంటుంది, 3 ఇంటూ 5 ఇంటూ 2. ఇప్పుడు ఈ 4 నెంబర్స్లో ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అన్నిట్లో 2 ఉంది చూడండి, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 లేదు, దీంట్లో 2 ఉంది. అలా కాకుండా ఇంకా మనకి ఏమి లేదు కాబట్టి ఇంటూ చేసేద్దాం. చూడండి ఇక్కడ 3, 2, 4, 8, 8, 1, 8 ఈజ్2 8 ఈజ్2 12 ఈజ్2 15 ఈజ్2 ఎంతది 15 30. ఓకే, 5 3 15, 15 30. సో ఆన్సరు 8:12:15:30. ఇది దీంట్లో అన్నింటిలోనే ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు. 2 టేబుల్ అనుకోండి, ఇక్కడ పోట్ల అన్నింటిలో 2 పోతుంది, నేను పోట్ల 3 తీసుకుంటే ఈ 3 పోతుంది, కానీ దీంట్లో పోట్ల. సో ఆన్సర్ ఏంది, 8:12:15:30. ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ. షార్ట్ కట్ మెథడ్ అనమాట ఇది, చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వంతు పని చేయుటకు 6 రోజులు పట్టును, మరియు B అదే పనిలో 1/3 వంతు చేయుటకు 10 రోజులు పట్టును. అయినా ఇద్దరూ కలిసి 4/5 వంతు భాగం చేయుటకు ఎంత సమయం పట్టును, ఎంత కాలము అంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, చాలా ఈజియెస్ట్ మెథడ్ నేను మీకు చెప్తాను. ఏ అనే అతను 2/3 వంతు పని చేయడానికి 2/3 వంతు పని చేయుటకు 6 రోజులు పడుతుంది. 2/5 వంతు పని అంటే 2 అనగా 6 రోజులు. 2 అనగా 6 రోజులు అయితే మొత్తం పని అంటే 5. 5 అనగా ఎంత, ఓకేనా. చూడండి ఇక్కడ 5 ఇంటూ 6/2, 2 సో 15 రోజులు పడుతుంది. ఆ పని మొత్తము పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుంది. అలాగే B తీసుకుందాం. B తీసుకోండి. B ఏమన్నాడు, అదే పనిని 1/3 వంతు పని చేయడానికి 10 రోజులు పడుతుంది. అంటే 1/3 వంతు ఏంటి, 1వ వంతు అని అర్థం. 1వ వంతు చేయడానికి 10 రోజులు పడితే మొత్తం పని అంటే 3. మొత్తం పని ఎన్ని రోజులు పడుతుంది చూడండి, 3 ఇంటూ 10/1 దట్ ఈజ్ ఈక్వల్ 30 రోజులు. B ఏమో పని మొత్తం చేయడానికి 30 రోజులు పట్టింది, Aకేమో 15 రోజులు పట్టింది.
ఏ ప్లస్ బీలు ఇద్దరూ కలిసి చూడండి ఒకసారి. ఏ ప్లస్ బీలు ఇద్దరూ కలిసి మొత్తం పని చేయడానికి చూద్దాం. ఏ ఇంటూ బి బై ఏ ఇంటూ బి. ఏ అంటేనే 15 రోజులు, బి అంటే 30 రోజులు బై 15 ప్లస్ 30. చూడండి ఇక్కడ 15 ఇంటూ 30 డివైడెడ్ బై 45. 15 యొక్క దీంట్లో 3 సార్లు. సో మనకి ఇద్దరూ కలిసి అయితే ఆ పనిని 10 రోజుల్లో చేస్తారు. కానీ వాడు ఏమడిగాడు? ఇద్దరూ కలిసి 4/5 వంతు పని చేయడానికి అన్నాడు. చూడండి, ఏ ప్లస్ బీలు 4/5 వంతు పని అన్నాడు. 4/5 వంతు పని అంటే ఏంటి? మొత్తం పని చేయడానికి, మొత్తం అంటే 5 వంతుల పని, మొత్తము పని చేయడానికి 10 రోజులు పడితే 4వ వంతు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది అడిగింది. చూడండి, 4 ఇంటూ 10/5. 5 టేబుల్ 2 times 8 days. ఆన్సర్ ఈజ్ 8 రోజులు. ఇదనమాట. సో మనకి ఇద్దరూ కలిసి 4/5 వంతు పని చేయడానికి 8 రోజులు పడుతుంది. సో ఎక్కడ ఉంది 8? చూడండి, ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి తన ఇంటి నుండి గంటకు 18 కిలోమీటర్ల వేగముతో ఆఫీసుకు ప్రయాణించి తిరిగి గంటకు 12 కిలోమీటర్ల వేగముతో ఇంటికి చేరుకోటకు 3 గంటల సమయం పట్టినది. అయినా ఇంటి నుండి ఆఫీస్కు గల దూరము ఎంత? చూడండి, ఇక్కడ మనకు ఒక షార్ట్కట్ మెథడ్లో ఉన్నటువంటి ఫార్ములా ఒకటి ఉంది. అంటే ఎప్పుడంటే ఇది సాధ్యమయ్యేది, ఇక్కడ నుంచి ఇంటికి ఎంత దూరము, అక్కడ నుంచి మరి ఆఫీస్ నుంచి ఇంటికి రావటం, అంటే సమానమైనటువంటి దూరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడింది. సమానమైన దూరం అంటే ఇక్కడ నుంచి ఆఫీస్కి ఎంత ఉందో ఆఫీస్ నుంచి కూడా ఇంటికి అంతే దూరం కదా. కాబట్టి అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఏంటంటే దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధము డివైడెడ్ బై వేగాల మొత్తము ఇంటూ కాలం. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. కాలం అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి రావడం, అంటే సమానమైన దూరం ఉంది. సమానమైన దూరం ఉన్నప్పుడు మనకి దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధము డివైడెడ్ బై వేగాల మొత్తము ఇంటూ కాలము. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏముంది చూడండి. ఇక్కడ వేగాలు ఎన్ని ఉండే? 2 వేగాలు. దూరము ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంత? 18 ఇంటూ 12 డివైడెడ్ బై 18 ప్లస్ 12 ఇంటూ కాలం ఎంత ఇచ్చాడు? 3 గంటలు. ఓకే, ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ 18 ఇంటూ 12 డివైడెడ్ బై ఇక్కడ 30 ఇంటూ 3. ఓకే, 3 ఏకం దీంట్లో 10 సార్లు, 2 ఏకం 2 6 12, 2 5 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 108 డివైడెడ్ బై 5. 108 డివైడెడ్ బై 5 అంటే 5 ఏకంతో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే చూడండి, ఇక్కడ 108 డివైడెడ్ బై 5. 5 2 10. ఓకే, 5 1 5. ఎంత వచ్చింది? ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడ దూరము? ఇంటి నుండి ఆఫీస్కు గల దూరము ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 21 3/5 కిలోమీటర్లు. 3/5 కిలోమీటర్స్. ఇది 21 3/5 ఎక్కడ చూడండి, 21 3/5 అంటే ఆప్షన్ సి. 21 3/5 కిలోమీటర్స్, ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 9th ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 3b మరియు b ఈజ్ ఈక్వల్ టు 4c అగునట్లు a, b, cలు వ్యాపారమును ప్రారంభించి సంవత్సరాంతమున 59,400 రూపాయలు లాభంగా పొందిన లాభంలో సి వాటా ఎంత? ఓకే, భాగస్వామ్యాలు చాప్టర్ నుంచి, ఓకే, పార్ట్నర్షిప్ చాప్టర్ నుంచి మనం దీన్ని చేస్తాం. అంటే ఏమి ఇక్కడ 2a చూడండి జాగ్రత్తగా, 2a ఈజ్ ఈక్వల్ టు 3b. మీకు అర్థమయ్యే విధంగా చక్కగా జాగ్రత్తగా చెప్తూ ఉంటాను, మీ అందరిని చక్కగా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి a/b కావాలంటే b తీసుకొచ్చేద్దాం. a/b ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే ఏంటి, ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు 3:2. a/b ఈజ్ ఈక్వల్ టు 3:2 అని వచ్చింది. అలాగే సెకండ్ తీసుకుందాం అనుకో, b ఈజ్ ఈక్వల్ టు 4c. c తీసుకొచ్చేద్దాం. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 అంటే వెళ్ళిపోయింది. b/c
చూడండి B/C ఈజ్ ఈక్వల్ టు 4/1 అని. కాబట్టి B/C ఈజ్ ఈక్వల్ టు 4:1. సో 2 నిష్పత్తులు వచ్చినాయి కాబట్టి దీంట్లో నుంచి మనం A/B/C ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ నేను మీకు వచ్చింది రాస్తున్నాను చూడండి. A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3:2. అలాగే ఇక్కడ B/C ఈజ్ ఈక్వల్ టు 4:1. ఎక్కడైతే 2 ఈక్వల్గా ఉందో B అనేది ఉందో ఈ Bని మనం ఈక్వల్ చేయాలి, సమానం చేయాలి. ఈ Bని సమానం చేస్తే మనకి A/B/C వచ్చేస్తుంది. చూడండి ఎలా సమానం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇది 4 ఉంది కదా, దీన్నేమో 4తో ఇంటూ చేయండి, దీన్నేమో ఈ 2తో ఇంటూ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి ఇంటూ చేసేస్తే 4తో అంటే మొత్తాన్ని 4 3 12 4 2 8. ఇక్కడ చూడండి 2 4 8 చూడండి 8 8 సమానం వచ్చేసింది చూడండి. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ A/B/C A/B/C. ఏ అంటేనేమో 12, B అంటేనేమో 8, C అంటేనేమో 2. దీని అన్నింటిలో 2 టేబుల్ పోతుంది చూడండి. 6 2 ఎక్కము తీసేస్తే 2 6 12 2 4 8 1. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 6:4:1 A/B/C. అయితే మనకి ఏమన్నాడంటే మొత్తము మీద సంవత్సరాంతమున 59,400 రూపాయలు లాభంగా పొందిన సి వాటా ఎంత? వాటాల నిష్పత్తి ఇది. అయితే ఇప్పుడు మొత్తం అంటే ఎంత చూడండి, 6 + 4 + 1 11 అనగా 59,400 అయితే సి వాటా, సి అంటే ఎంత చూడండి, ఇక్కడ సి అంటే 1, సి వాటా అంటే ఎంత అని అర్థం. ఇది ఇంటూ ఇది 1 ఇంటూ 59,400 డివైడెడ్ బై 11 ఎక్కువ చూడండి, ఇక్కడ 11 5 55 11 4 0 0 అంటే ఎంత వచ్చింది ఆన్సరు 5,400 సి వాటా. ఓకేనా, 5,400 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ బి. చూడండి నెక్స్ట్ 10th ప్రాబ్లంలో ఏమనంటే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ అని బాడ్మస్ రూల్ ప్రకారమే చేయాలి. 3 × 10 - 3 + 16 డివైడెడ్ బై 4. ఇక్కడ మనం దీన్ని చూడండి, ఇక్కడ 3 × 10 - 3 + 16 డివైడెడ్ బై 4. దీన్ని మనం గుర్తుపెట్టుకోండి BODMAS బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాలి. B అంటే ఇక్కడ బ్రాకెట్స్, O అంటే హాఫ్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. దీని ప్రకారమే చేయాలి. ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ తీయాలి, హాఫ్ ఉంటే హాఫ్ తీయాలి, తర్వాత దీంట్లో డివిజన్. సో మన దీంట్లో వచ్చినటువంటి దీంట్లో సింబల్స్లో ఫస్ట్ డివిజన్ వచ్చింది కాబట్టి ఇది మాత్రమే చేయాలి. ఫస్ట్ మనం చూడండి ఇక్కడ 3 × 10 - 3 + 16/4 కాబట్టి 4 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ పోతుంది, 4 4 16. ఇంకా పోయిన తర్వాత ఇక మనకి ఇంటూ మైనస్ ప్లస్లో తర్వాత ఏం చేయాలి, మనం ఇంటూనే చేయాలి, ఏది పడితే అది చేయకూడదు అనమాట. అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం లైన్గా చేయాలి. హాఫ్ ఉంటే చేయాలి, ముందు డివిజన్ చేసాం, ఇప్పుడు ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి ఇంటూ అంటే ఇది 3 10 30 -3 + 4. ఓకేనా, దాని తర్వాత ప్లస్ ఈ 2 ప్లస్లు కాబట్టి ఈ 2 34 - 3. 34లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ 31. సో ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. బాడ్మాస్ రూల్ కూడా మనం ఇది సింప్లిఫికేషన్ చాప్టర్లో మనకి షార్ట్స్ చాలా చేసాం, ఒక 50 దాకా ఉన్నాయి. మన ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. సో ఆప్షన్ దీనికి సి, బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాలి. ఫస్ట్ మనం ఇంటూ చేయకూడదు. ఇక్కడ ఈ రెండింటిని ఇదిగోండి 3 + 16 యాడ్ చేయకూడదు. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, ఆ తర్వాత ప్లస్ చేయాలి, ఆ తర్వాత మైనస్ చేయాలి. ఓకే, అయితే మనకి సో ఇట్లా డైలీ టెస్ట్ 3 ప్రతిరోజు కూడా మనం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి డైలీ టెస్ట్లు పేపర్స్ పెట్టుకుంటూ ఉన్నాము. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే విద్యార్థులందరూ కూడా చక్కగా ఇవన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోండి. అన్ని చాప్టర్లు కవర్ అయ్యేటట్టుగా నేను చూస్తాను. ఓన్లీ ఫర్ మ్యాథ్స్లో అన్ని చాప్టర్లని కవర్ అయ్యేటట్టుగా 10 ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీ అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.